హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 మే మరియు జూన్ ఈ 2 నెలల్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ మరియు థీమ్స్ అండి. సో ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మే 12వ తారీఖున. అయితే ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12 నాడున ఈ రోజును ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని గుర్తిస్తూ జరుపుకుంటారు. దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథెన్స్ ఎకనామీస్ దీని యొక్క థీమ్. నెక్స్ట్, 2025 ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారో చూడండి. గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి ఆప్షన్ బి అండి, మే 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు. అయితే ప్రపంచవ్యాప్తంగా వాహనాలు లేని ప్రయాణికులకు రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ వీక్ను పాటిస్తారు. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే మేక్ వాకింగ్ సేఫ్ అండ్ మేక్ సైక్లింగ్ సేఫ్ దీని యొక్క థీమ్. నెక్స్ట్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మే 15వ తారీఖున. ఓకే, అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టువర్డ్స్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనమాట దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తపోటు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ రక్తపోటు దినోత్సవం దీనినే వరల్డ్ హైపర్ టెన్షన్ డే అని కూడా అంటారనమాట. ఇది వచ్చేసి మే 17వ తారీఖున జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే 17వ తారీఖున ఈ ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లైవ్ లాంగర్ అనమాట. మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లైవ్ లాంగర్ దీని యొక్క థీమ్. నెక్స్ట్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ టెలికమ్యూనికేషన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది మే 17వ తారీఖున జరుపుకుంటారు. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే వై జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాటర్స్. వై జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాటర్స్ అనేది దీని యొక్క 2025 థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం. చూడండి, ఎయిడ్స్ దినోత్సవం కాదు ఇది, ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం అనమాట. ఇది ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మే 18వ తారీఖున. అయితే హెచ్ఐవి సంక్రమణ మరియు ఎయిడ్స్ నివారణకు ఉపయోగపడే వ్యాక్సిన్ అయిన ఈ అత్యవసర అవసరాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే దీనిని ఫస్ట్ టైం 1998వ సంవత్సరంలో పాటించడం అనేది జరిగింది. అయితే ఇది ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం కదా. ఎయిడ్స్ దినోత్సవం వచ్చేసి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1వ తారీఖున ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మే 18వ తారీఖున. అయితే మన ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని 1977వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ దీనిని నిర్వహించింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ అనేది 1977లో ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగిందన్నమాట. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్. చూడండి, ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. చూడండి, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మే 21వ తారీఖున. అయితే ఈ దినోత్సవాన్ని 1991 మే 21వ తారీఖున ఆత్మాహుతి బాంబు దాడిలో హత్యకు గురైన భారత మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ గారి జ్ఞాపకార్థంగా
1992 నుండి జరుపుకుంటున్నారు. చూడండి, 1991 మే 21న ఈ రాజీవ్ గాంధీ గారి ఆత్మాహుతి దాడి జరిగింది కదా, దినోత్సవాన్ని 1992 నుండి జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మే 22వ తారీఖున. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దీని యొక్క థీమ్. హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం మే 25వ తారీఖున. అయితే ఈ ఫీఫా మొదటి వేసవి ఒలింపిక్స్ అయిన ప్యారిస్లో 1924 మే 25న ప్రారంభమైంది కదా. సో ఇదే రోజును బేస్ చేసుకొని ఈ మే 25ను ఈ ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం మే 25ను ఎప్పటి నుంచి పాటిస్తున్నారయ్యా అంటే ఇది 2024వ సంవత్సరం నుంచి పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆకలి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మే 28వ తారీఖున. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే సోవింగ్ రెసిలియన్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్, అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం. సో ఈ ఎవరెస్ట్ పర్వతం ఉంది కదా, సో దాని యొక్క దినోత్సవం కూడా ఉందండి. సో అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం వచ్చేసి ఆప్షన్ బి అండి, మే 29వ తారీఖున ఈ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇదే రోజు ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1953 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులైన టెన్సింగ్ నార్గే నేపాల్కు చెందినవారు మరియు సర్ ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్కు చెందినవారు. సో వీళ్ళిద్దరికి నివాళులుగా 2008లో ఈ నేపాల్ ప్రభుత్వం అనేది మే 29ను ఈ అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా ప్రకటించింది. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే హానరింగ్ ద లెజెండ్స్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మే 31వ తారీఖున. అయితే ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మొదటిసారిగా 1987వ సంవత్సరంలో WHO స్థాపించడం జరిగింది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1987 సంవత్సరంలో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 21గా జరుపుకోవాలని స్థాపించడం జరిగిందనమాట. దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే అన్మాస్కింగ్ ద అపీల్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. అన్మాస్కింగ్ ద అపీల్ ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ప్రపంచ పాల దినోత్సవం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, జూన్ 1వ తారీఖున ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ దీనిని 2001వ సంవత్సరంలో ప్రారంభించింది. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వచ్చేసి ఆప్షన్ బి అండి, జూన్ 2వ తారీఖున. అయితే మన ఇండియాలో 28వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందండి. ఎప్పుడయ్యా అంటే 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ అనేది 28వ రాష్ట్రంగా ఏర్పడింది. సో దీని యొక్క జ్ఞాపకార్థంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తారీఖున జరుపుకుంటున్నారు అనమాట. అయితే తెలంగాణ యొక్క ప్రజెంట్ రాజధాని ఏమిటయ్యా అంటే హైదరాబాద్ అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్, ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 3వ తారీఖున. అయితే ఈ దినోత్సవాన్ని ఎవరు స్థాపించారయ్యా అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీనిని 2018వ సంవత్సరంలో స్థాపించింది. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే సైక్లింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్
సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూన్ 7వ తారీఖున ఈ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీనిని 2018వ సంవత్సరంలో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇందాక మనం ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం కూడా 2018లోనే స్థాపించిందండి. అది కూడా ఐక్యరాజ్య సమితిని స్థాపించింది. నెక్స్ట్ ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని కూడా 2018లో ఈ ఐక్యరాజ్య సమితి స్థాపించింది అనమాట. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే దీని యొక్క థీమ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 8వ తారీఖున. అయితే ఈ ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని 2000 సంవత్సరంలో జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ ప్రారంభించింది. చూడండి, జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే ఎంపవరింగ్ లైఫ్స్ త్రో బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్. ఎంపవరింగ్ లైఫ్స్ త్రో బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మహాసముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 8వ తారీఖున. ఈ ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని 1992వ సంవత్సరంలో రియో డి జెనిరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ప్రతిపాదించడం జరిగిందండి. కానీ దీనిని అధికారికంగా 2008లో యుఎన్ గుర్తించింది. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్స్ అజ్. అది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, భగవాన్ బిర్సా ముండా గారి యొక్క 125వ వర్ధంతి ఎప్పుడు జరుపుకున్నారు? భగవాన్ బిర్సా ముండా గారి యొక్క 125వ వర్ధంతి ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 9వ తారీఖున. అయితే ఈ భగవాన్ బిర్సా ముండా గారి యొక్క మరొక పేరు చూసుకుంటే ధర్తీ ఆబా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ధర్తీ ఆబా అని కూడా అంటారు. అయితే ఈ భగవాన్ బిర్సా ముండా గారు 1875 నవంబర్ 15న జార్ఖండ్లోని ఉలిహటులో జన్మించారు. కానీ మరణించిన మాత్రం 1900 సంవత్సరంలో జూన్ 9న రాంచీ జైలులో మరణించడం అనేది జరిగింది. జన్మించిందేమో ఈ జార్ఖండ్లోని ఉలిహటులో, మరణించింది రాంచీ జైలులో మరణించారు. నెక్స్ట్, ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 9వ తారీఖున ఈ ప్రపంచ అక్రిడిటేషన్ అనేది జరుపుకుంటారనమాట. అయితే ఈ అక్రిడిటేషన్ అంటే ఏమిటయ్యా అంటే ఇది అక్రిడిటేషన్ అనేది ఒక సంస్థను పరీక్షించిన తర్వాత ధృవీకరణలో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో అధికారికంగా ధృవీకరించే సంస్థ అన్నమాట. ఓకే, ఇది ఎక్కువగా హాస్పిటల్స్, స్కూల్స్ మరియు ఆహారం వంటి నాణ్యతను పెంచుతుంది. అంటే వాటిని పరీక్షించి దానికి ఈ అక్రిడిటేషన్ అనే ముద్ర ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే అక్రిడిటేషన్ ఎంపవరింగ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది దీని యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జూన్ 12వ తారీఖున. అయితే ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2002వ సంవత్సరంలో ప్రారంభించింది. దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దేర్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ అప్ ఎఫర్ట్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూన్ 14వ తారీఖున ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని యొక్క 2025 థీమ్ వచ్చేసి గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైఫ్స్. గివ్ బ్లడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైఫ్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పవన దినోత్సవం
ఎప్పుడు జరుపుకున్నారు? చూడండి, వరల్డ్ వైన్ డే అనమాట. ఇది వచ్చేసి ఆప్షన్ బి అండి, జూన్ 15వ తారీఖున. అయితే ఈ ప్రపంచ పవన దినోత్సవాన్ని యూరోపియన్ పవన శక్తి సంఘం అనేది 2007వ సంవత్సరంలో నిర్వహించిందనమాట. దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే డే ఆఫ్ కమ్యూనిటీ యాక్షన్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వృద్ధుల హింస అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 15వ తారీఖున. అయితే దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే అడ్రెస్సింగ్ అబ్యూస్ ఆఫ్ ఓల్డర్ అడల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీస్ త్రూ డేటా అండ్ యాక్షన్. మరొకసారి చూడండి, అడ్రెస్సింగ్ అబ్యూస్ ఆఫ్ ఓల్డర్ అడల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీస్ త్రూ డేటా అండ్ యాక్షన్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు పోరాట దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూన్ 17వ తారీఖున. దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే రిస్టోర్ ద ల్యాండ్, అన్లాక్ ద ఆపర్చునిటీస్ అనేది దీని యొక్క 2025 థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, అటెస్టిక్ ప్రైడ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 18వ తారీఖున. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే అన్అపాలజెటికల్లీ ఆఫ్ స్టిక్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 19వ తారీఖున. అయితే ఈ దినోత్సవాన్ని 2008వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి దీనిని స్థాపించిందనమాట. దీని యొక్క 2025 థీమ్ చూసుకుంటే గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ ఫర్ ఎఫెక్టివ్ సెల్ఫ్ అడ్వకేసీ. ఓకే, గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ ఫర్ ఎఫెక్టివ్ సెల్ఫ్ అడ్వకేసీ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆప్షన్ బి అండి, జూన్ 21వ తారీఖున. దీనిని ఎవరు స్థాపించారయ్యా అంటే దీనిని యుఎన్ ఐక్యరాజ్య సమితి దీనిని స్థాపించింది. ఎప్పుడయ్యా అంటే 2014వ సంవత్సరంలో. కానీ 2015 జూన్ 21వ తారీఖు నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది దీని యొక్క థీమ్ అండి. ఈ 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 21వ తారీఖున. హైడ్రోగ్రఫీ అంటే ఏమిటయ్యా అంటే భూమి యొక్క నీటి వనరులను కొలవడం మరియు మ్యాపింగ్ చేసే శాస్త్రాన్ని ఈ హైడ్రోగ్రఫీ అని పిలుస్తారనమాట. అయితే 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే సీబెడ్ మ్యాపింగ్ ఎనబ్లింగ్ ఓషియన్ యాక్షన్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వర్షారణ్యం దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవం అనమాట ఇది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 22వ తారీఖున. దీని యొక్క థీమ్ చూసుకుంటే ప్లానెట్ వాకర్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం వచ్చేసి జూన్ 23వ తారీఖున. అయితే 2025 దీని యొక్క థీమ్ చూద్దామండి, లెట్స్ మూవ్ దీని యొక్క థీమ్ అండి. అయితే రాబోయే కాలంలో ఈ ఒలింపిక్ల హోస్ట్లు చూద్దామండి. 2026, 2028, 2030 మరియు 2032. సో ఇవి మొత్తం నెక్స్ట్ జరిగే ఒలింపిక్స్ అండి. 2026 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి ఇది ఇటలీలో జరుగుతుంది. ఇటలీలోని మిలాన్ కోర్టినా డీలో ఇది జరుగుతుంది అనమాట.
2028 సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసి ఇది యూఎస్లో అండి, యూఎస్లోని లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. 2030 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ ఆల్ఫ్లో జరుగుతుంది. 2032 సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జరుగుతాయి. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జూన్ 23వ తారీఖున. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే 5 years to 2030 యాక్సిలరేటింగ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. 5 years to 2030 యాక్సిలరేటింగ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్ మరియు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, రాజ్యాంగ హత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? రాజ్యాంగ హత్య దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 25వ తారీఖున. అయితే ఇది ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1975 జూన్ 25వ తారీఖున అప్పటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఆర్టికల్ 352 ప్రకారం ఇండియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారండి. అయితే అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి హయాంలో ఈ కార్యనిర్వాహక మరియు శాసన మార్పులు విధించడానికి రాజ్యాంగంలోనే అనేక నిబంధనలను ఉపయోగించిందని, సో దానికి విరుద్ధంగా ఈ రాజ్యాంగ హత్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 25న జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నావికుల దినోత్సవం లేక సీ ఫేరర్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జూన్ 25వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూన్ 26వ తారీఖున. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అనేది దీని యొక్క థీమ్. సో దీంతోనండి మే మరియు జూన్ ఈ 2 నెలల్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ మరియు థీమ్స్ అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.